హలో అండి. రేపు సండే, ఎల్లుండి ఎలాగో క్రిస్మస్. సో ఈ 2 రోజులు ఎలాగో కంపల్సరీగా ఎన్బిఏ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈరోజు ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అని చూస్తే వంకాయలు బంగాళదుంపలు ఉన్నాయి. ఇంకైతే ఏ వెజిటేబుల్స్ లేవు. సరే అని చెప్పేసి ఇంకా వంకాయలు బంగాళదుంపలు అలాగే ఎగ్స్ కూడా ఉన్నాయండోయ్. ఇంకా ఈ 3 వేసి చక్కగా పులుసు పెట్టేద్దాం అనుకున్నాను. అయితే బంగాళదుంపలు గుడ్లు అయితే ఉడకపెట్టేసుకున్నాను. తర్వాత వంకాయలు బాగా వేగిన తర్వాత ఇంకా బంగాళదుంపలు ఇవన్నీ కూడా వేసి పులుసు కూడా పోసేసి బాగా మరిగిచ్చేస్తున్నాను. అంతా అయిపోయిన తర్వాత ఉడకబెట్టిన గుడ్లు వేసేస్తే అయిపోతుంది. అలాగే రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను. చూస్తున్నారు కదా, వేడివేడిగా ఉంది. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసాను. అయితే నేను బయటకు వచ్చి చూసేపాటికి గొల్లభామ అంటండి ఇది. చూస్తున్నారు కదా, సీతాఫలం ఆకు ఎండిపోతే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. నేను ఫస్ట్ అయితే చూసి షాక్ అయ్యాను. ఫస్ట్ టైం నేనైతే చూడటము. ఇక దీని పేరు గొల్లభామ అనేసి మా అత్తయ్య చెప్పారు. సో మీకు కూడా షూట్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి.